Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇప్పుడు మీరు అన్నారు కోట్ల మద్దతు లేకుండా ఎవరు గెలిచే పరిస్థితి ఉండేది కాదన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాను అనమాట. అసలు నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని అలా ఒకసారి తిప్పి చూస్తే కోట్ల బ్రాండ్ లేకోకుండా గెలిచిన స్థానం కోడుమూరు ఈరోజు. అంటే 2024 ఎన్నికల్లో కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు, మీరు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మీ కజిన్, ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీష్ గారి కోసము ఎంత కృషి చేసినా కూడా గెలిపించుకోలేకపోయారు. అంటే మీ బ్రాండ్ అనేది అసలు పటాపంచలైపోయాడా? అసలు ఒక సామాన్యమైన మాజీ జర్నలిస్ట్ దశగిరి గెలిచారంటే ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎవరికైతే మద్దతు ఇచ్చి నిలబెట్టారో ఆయన గెలిపించుకోగలిగాడు. అంటే మీ బ్రాండ్ ఏమైంది? ఇద్దరు కోట్ల చక్రపాణి రెడ్డి గారు, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నా కూడా అసలు ఏమైంది అసలుకి? కోడుమూరులో నేనేం ఒక గంట కూడా పని చేయలేదన్న. ఓకే, చేయలేదు. మొన్న ఒక గంట కూడా పని చేయలేదు వైఎస్ఆర్ పార్టీకి. మరి ఎందుకు చేరారు పార్టీలో మీరు? నన్ను యాక్చువల్గా తీసుకున్న జేఎం 3 నియోజకవర్గాల కన్నా పనిచేస్తాననే ఉద్దేశంతో తీసుకున్నారు. కానీ ఇక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్స్ కావచ్చు, పార్టీ పెద్దలు నన్ను ఆలూరులో మాత్రమే పనిచేయమన్నారు. మాత్రమే, అది ఇన్సిస్ట్ చేసి చెప్పారు. ఎవరు మా కోఆర్డినేటర్? ఎవరు మీ కోఆర్డినేటర్? రామ్ సుబ్బారెడ్డి అన్న. ఓకే. తర్వాత సజ్జల రామకృష్ణ అన్న కూడా అది చెప్పాడు. ఓకే. రామ్ సుబ్బారెడ్డి ఏం చెప్తే అదే చేయన్నాడు. అంతే. నేను కోడుమూరులో నేను పని చేస్తానని కూడా నేను చెప్పినాను. సజ్జల రామకృష్ణరావు గారు ఏం చెప్తారో అది రామ్ సుబ్బారెడ్డి గారు చేస్తారు. రామ్ సుబ్బారెడ్డి గారు ఏం చెప్తారో అది మీరు చేయాల. అంతే. నేను నాకు కొత్త అనుభవం ఇవి. ఎందుకంటే నేను విస్తృతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి. నేను నాకు ఒక్క చోట అప్పచెప్తే నా పరిధి ఎక్కడ, ఆలగడ్డ నియోజకవర్గం నాకు సంబంధం లేకపోయినా ఆలగడ్డలో 50 ఓట్లు వస్తాయంటే ఆడ కూడా పోయి ఒక గంట పోయి పని చేసి వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఈసారి నేను ఎప్పుడు వినని, నేను అనుభవించిన రాజకీయం చేసినాను. ఈ పరిధిని మాత్రమే నువ్వు పనిచేయాలా, దాంతకు మించి పని చేయకూడదు. సార్ నాకు అర్థం కాలేదు. 2014 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పత్తికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు, పార్టీలో లేరు మీరు. లేదు. మరి 2019లో కూడా ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయినారు. అదే ఎలక్షన్ వరకు మాత్రం కొద్దిగా వేరే పార్టీ నుంచి ట్రై చేసి విఫలమయ్యారు. ఓకే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా కూడా ఆ పార్టీలోకి వెళ్ళలేదు మీరు. గవర్నమెంట్ వచ్చినా కాదు, గవర్నమెంట్ రాకముందు. ఓకే, అప్పటికీ వెళ్ళలేదు మీరు. 2019లో పార్టీ వచ్చిన వెంటనే కూడా వెళ్ళలేదు. అసలు 2024 ఎన్నికలకు ముందు మీకు టీడీపీ నుంచి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చి మద్దతు ఇవ్వమని, పార్టీ వైపుకు రామని పిలిచినా వెళ్ళని మీరు ఉన్న ఫలంగా ఉన్నటువంటి ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తిరిగి ఎందుకు కప్పుకున్నారు? చేదు అనుభవాలు ఉన్నాయి ఆల్రెడీ మీకు ఆ పార్టీలో తెలుసు. అంటే మళ్ళా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏదో ఒక పదవి పడేస్తే చేసుకోవచ్చు అనుకుని ఆశతో వెళ్ళారా? లేదు లేదు, గవర్నమెంట్ రాదనేది తెలుసు. రాదని తెలుసా? రాదని తెలుసు. రాదని తెలిసినా వెళ్ళారా? వైఎస్ఆర్ పార్టీ రాదని తెలుసు. ఎందుకంటే ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంది అనేది నాకు తెలుసు. కాకపోతే అది ఆ రోజు నేను బహిరంగంగా చెప్పలేను కదా. నేను ప్రచారంలో కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అనే వస్తుందని మీరు మంచిగా వెర్రోల్లా అంటే తిక్కోల్లా నాకు అర్థం కావడం లేదు. నేను పవర్ కోసం, డబ్బుల కోసం 2004లో పవర్ వస్తుందని తెలిసినా వదినకి బీఫామ్ ఇచ్చేశారు. 2024లో పవర్ లేక రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిసిన ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి కారణం ఏమంటే మా అన్న నుంచి నాకు పిలుపు లేకుండా తెలుగుదేశం లేక పార్టీ లేకపోవడం అది కరెక్ట్ కాదనిపించింది. ఆల్రెడీ అన్న సీనియర్ మెంబర్గా ఉన్నాడు. నాకు యాక్చువల్గా రాబిన్ శర్మ టీం నుంచి నాకు పిలుపు వచ్చింది. టీడీపీ రాబిన్ శర్మ టీం హెడ్ అతను నాకు పర్సనల్గా కలిసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఫోన్లో మాట్లాడాడు. తర్వాత పర్సనల్గా 2 సార్లు నాతో కలిసినాడు. కలిసి మీరు పార్టీలోకి రండి అంటే నాకు టికెట్ అకామిడేషన్ చేస్తేనే వస్తాను, లేకపోతే కానీ రానంటే లేదు సార్ మీకు పై స్థాయిలో నేను మాట్లాడతాను అని చెప్పినాడు. తర్వాత గురురాజా అని డాక్టర్ గురురాజా ఎన్ఆర్ఐ ఉన్నాడు. ఆయన ద్వారా మొత్తం ఆయనే చూసుకున్నారు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు స్ట్రాటజిస్టులు మళ్ళీ తర్వాత ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కనపడరనే ఉద్దేశంతో వేరే ఒక మిత్రుడు ఇట్లా వద్దు, మీరు నిజంగా టీడీపీలోకి వాళ్ళు పిలుస్తున్నారంటే ఇక్కడ వీళ్ళ స్ట్రాటజిస్ట్ నుంచి కాకుండా అక్కడి నుంచి వస్తే బాగుంటుందేమో అని గురురాజా గారిని కలపడం జరిగింది. ఆయన నామినేటెడ్ పదవి అయితే నేను చేస్తాను, మీరు రండి అని అయితే చెప్పినారు. చేస్తామని చెప్పిన తర్వాత
ఈ లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడుతో కన్ఫర్మేషన్ చేసి మీకు సరైన స్థానం దక్కితేట్లయితే నేను చెప్తానని చెప్పడం జరిగింది. మార్చి ఆఖరి వరకు కూడా ఆయన టైం డ్రాగన్ చేసుకుంటూ వచ్చాడు. లోకేష్ బాబుతోనే మాట్లాడుతాను. తర్వాత ఇంకా టైం డ్రాగన్ అయిపోతుంది. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ రామ్ సుబ్బారెడ్డి గారు పిలిచినారు. సజ్జల రామకృష్ణ పిలుస్తున్నాడు రండి అని. పోయినాను. 5వ తేదీ పోయినాను, ఆయనతో మాట్లాడాను. 12వ తేదీ జాయిన్ అయినాను. ఎలా నమ్మారు? అప్పటికే పార్టీలోకి రానన్నా బొజ్జమ్మని అంటే వెంకటప్పనాయుడు గారి కుమార్తె బొజ్జమ్మని తీసుకెళ్ళి మోసం చేశారు. అంటే టికెట్ నీకే ఇస్తామని నమ్మించి లాస్ట్లో అడ్డంగా గొంతుకు వచ్చేశారు. ఆ అనుభవం ఉంది మీకు, ముందరే అనుభవం ఉంది. వీళ్ళు మాటలు తప్పితే చేతలు ఉండవు అనేసి. అది తెలిసి కూడా మీరు ఏ ఉద్దేశంతో వెళ్ళారు అసలుకి? అంటే వాళ్ళు, నేను మొదట్లో 2010 నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి 14 వరకు ఆ గౌరవాన్ని నీకు తిరిగి ఇస్తాం, నువ్వు పార్టీ నుంచి ఎంత నష్టపడేది మాకు తెలుసు అని చెప్పినారు. ప్లస్ నాకు కూడా ఏమంటే గౌరవం ఉన్న కాడనే ఉంటాను, కానీ పవర్ కాడ ఉండాలనే తాపత్రయం కూడా లేదు. ఎందుకంటే నేను వ్యాపారస్తుని కాదు, కాంట్రాక్టర్ని కాదు, ఇల్లీగల్ కార్యకలాపాలు చేసేవాడిని కాదు, క్రిమినల్ని కాదు. నాకంటే గవర్నమెంటే ఉండాలనేది ఏం లేదు. కాకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదా? క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ జీరో. నన్ను రాజకీయంగా పెట్టిన కేసు అది. కోట్ల అంటేనే రాజకీయంగా ఒక పేరున్న కుటుంబం కదా. ఒక ఫ్యాక్షన్ లీడర్లకు మనం షెల్టర్ ఇవ్వడం వల్ల ఫ్యాక్షన్ మరకలు మనకు అంటుతాయని ఆ రోజుల్లో మీరు ఆలోచించలేదా? మన రాయలసీమలో రాజకీయము ఫ్యాక్షను సపరేట్ చూడడానికి అవకాశమే లేదన్న, అవకాశమే లేదు. ఎందుకంటే ప్రతి చోట రాజకీయమైన చోటంతా ఫ్యాక్షన్ ఉంది. డోన్ నియోజకవర్గంలో మొత్తం 3-4 విలేజ్ తప్ప ప్రతి ఊరు ఫ్యాక్షన్ ఎఫెక్టెడ్ విలేజే. ఇక ఫ్యాక్షన్ వద్దంటే ఇక రాజకీయం మొదలు పెట్టుకోవాల్సింది. రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉండి మా స్థాయిని ఢీకొట్టడానికి అవతల కేయి వాళ్ళు ఉండి తీవ్రమైన రాజకీయ పోరాటం జరిగినప్పుడు అది మిక్సప్ అయింది. దీంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారా మేము ఎంకరేజ్ చేసినారా అని కాదు. ఈ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేసే తత్వం ఏ రాజకీయ నాయకులకు సాధారణంగా ఉండదు. ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులు అయితే ఉంటుంది. ఇట్లా మా వరకైతే వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అవతల కుటుంబం గురించి, మా కోట్ల కుటుంబం మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కుటుంబం కాదు, రాజకీయంగా ఎదిగిన కుటుంబం. ఫ్యాక్షన్ బాధితులకు షెల్టర్ అయితే ఇచ్చింది, ప్రోత్సహించారు, వెనకుండా అయితే నడిపారు. ప్రోత్సహించలేదు. బాధితులకి నేను షెల్టర్ ఇచ్చినాం. ఎప్పటికీ ఒప్పుకుంటాను, మళ్ళీ కూడా ఒప్పుకుంటాను. గతంలో కేఈ కుటుంబం కోట్ల కుటుంబం అంటే ఉప్పు నిప్పు అనే వాళ్ళు. అసలు 2 కుటుంబాల మధ్య ఎంతో మంది చనిపోయారు అనేది అందరికీ. ఆ 2 కుటుంబాలు మళ్ళా వాళ్ళిద్దరు బాయి అనుకున్నారు, కానీ కత్తులు దూసుకున్న వర్గీయులు మాత్రము వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, మన కోసం ఎంతో మంది ఇదయ్యారు కదా అని ఒక్కసారి ఆలోచించిందా మీ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం కానీ? వాళ్ళు కలిపేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించి ఉండాల్సిన మాట. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అలా ఇప్పుడు ప్రకాశన విధులైన పరిస్థితుల్లో ఇంకా వైఎస్ఆర్ పార్టీలోకి రాలేక తెలుగుదేశం లేక పోవాలనుకున్నప్పుడు కేఈ వాళ్ళతో మిళితమై పోకుండా ఉండింటే బాగుండేది. ఎందుకంటే కేఈ వాళ్ళ ద్వారా మా ద్వారా వాళ్ళు ఎంతమంది అయినారో మాకు సంబంధం లేదు. కేఈ వాళ్ళ ద్వారా కొన్ని వేల కుటుంబాలు మా వర్గంలో బాధితులైనారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరినీ ఆలోచన చేసి ప్రకాశన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అందుకనే ఆయన ఆ కలయికని ఏ వర్గీయులు కూడా ఒప్పుకోలేదు. మా ఒకే విధంగా నుంచి ప్రసంగాలు ఇవ్వడము, అసలు ఒకే విధంగా నిలబడడం కూడా అసలు చాలా మంది పూర్తిగా జుగుప్సాకరమైన విషయంగానే కార్యకర్తలు భావించినారు. ఆ రోజు 2014లో వాళ్ళు కలిసి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరికి రుచించడం లేదు, అది ఎవరికి కూడా ఇష్టం లేని విషయం. మేము కూడా అందుకే బేస్ రాజకీయాలు నడిపినాం కాబట్టి మేము ఇప్పుడు కూడా నేను బహిరంగంగా ఎవరితో కలవను. నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.